ఈ హత్యని హిందూ సంస్థల మీద నెట్టేయాలని కొంతమంది పాస్టర్లు ఊహించుకున్నారు, ఆ ప్రయత్నం చేశారు. కొంతమంది ఇది పవన్ కళ్యాణ్ టీడీపీ మహాకూటమి ప్రభుత్వంలో పాస్టర్ల హత్య జరుగుతుంది కాబట్టి రాజకీయ దురుద్దేశంతో కొంతమంది రాజకీయ నాయకుల మీద నెట్టేసే ప్రయత్నం చేశారు. కొంతమంది యూట్యూబర్స్ అయితే ఇది పవన్ కళ్యాణ్ హత్య చేయించిందని కొంతమంది మాట్లాడారు. కొంతమంది మూర్ఖులు ఏం మాట్లాడుతున్నారు, ఇది చిన్నజీఆర్ స్వామీజీలు హిందుత్వం మీదకి, చిన్నజీఆర్ స్వామీజీ, అమిత్ షా అని పిచ్చిగా మాట్లాడే ఇంకొంతమంది పాస్టర్లు ఉన్నారేనండి. ఈ హత్య ద్వారా మనము క్రైస్తవులలో ఉన్నటువంటి ఎమోషన్ని రెచ్చగొట్టి డబ్బులు సంపాదించాలని ఈ అజయ్ బాబు, విజయ్ కుమారు, విజయ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని యూజ్ చేసుకున్నారు. అంటే ఎమోషన్స్ని రెచ్చగొట్టాలనుకున్నారా, లేదంటే సహజంగా ఉన్నటువంటి భయం కాబట్టి ఈ ఆందోళనతోనైనా ఆ జరుగుతున్న దాడులు ఆగిపోతాయి అనేటటువంటి ఒక నమ్మకం అది 1% 0.5% ఉండొచ్చు. కానీ ఈ రాజకీయ కుట్ర ఉంది, హిందూ సంస్థల మీద టార్గెట్ చేసే కుట్ర ఉంది, ఫైనాన్షియల్గా గెయిన్ అవ్వచ్చు అనే కుట్ర ఉంది. కొంతమంది హిందుత్వాన్ని టోటల్గా బీజేపీని, మహాకూటమిని, రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేసే కుట్ర ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. కమ్యూనిటీలో ఉన్న భయం కనబట్టలేదు. కమ్యూనిటీలో భయం ఏముందండి, అసలు ఏం జరిగిందని ఇది కుట్ర అండి. గత 100 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కుట్ర. ప్రాసిక్యూషన్ రిలీఫ్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది యూఎస్లో. భారతదేశంలో ఇంట్లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయినటువంటి దాన్ని కూడా ఈ క్రైస్తవులు హిందువులే చంపారని అమెరికాకి ఇంగ్లీష్లో రిపోర్ట్ పంపిస్తారు. అక్కడ నుంచి మిగతా ఆర్గనైజేషన్స్ ద్వారా భారతదేశంలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని కుట్రలు చేస్తారు. బాబురావు గారు చాలాసేపు నుంచి ఉన్నారు. బాబురావు గారి దగ్గర నుంచి ఒక ఆన్సర్ తీసుకుని కళ్యాణ్ చేసినటువంటి అలిగేషన్ తీసుకుని, బాబురావు గారు ఇక్కడ భయం ఉందా, కుట్ర ఉందా, రాజకీయ కోణాలు ఉన్నాయా, నిజం తెలిసినప్పటికీ అంగీకరించలేనటువంటి ఒక భావజాలం ఉందా, లేకపోతే ఇంకా అనుమానాలు ఉన్నాయా? ఓకే, నేను 2-3 విషయాలు దీంట్లో మాట్లాడి నేను మీ దగ్గర సెలవు తీసుకుని, ఎందుకంటే నాకు ఒక మీటింగ్ ఆల్రెడీ నేను చెప్పాను. అవును, ఓకే. దీంట్లో ఒకటి కళ్యాణ్ గారు రైజ్ చేసినటువంటి పాయింట్కి ఏంటంటే, దీంట్లో ఏ విధమైనటువంటి కుట్ర ఉందని నేను అనుకోవట్లేదు. చాలా కాలంగా నేను ఇంతకుముందు కూడా మనకు లైవ్లో ఒకసారి చెప్పాను, నేను చాలా కాలంగా మైనారిటీస్ మీద, రిలీజియస్ మైనారిటీస్ మీద జరుగుతున్నటువంటి దాడులు రోజు చూస్తూనే ఉన్నాం. అలాగే క్రిస్టియన్స్ ఇంటెలెక్చువల్స్ కూడా, లేకపోతే కొంతమంది ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా, ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు దాన్ని ఖండిస్తూ మాట్లాడటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ది బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, రిలీజియస్ మైనారిటీస్ని టార్గెట్ చేసి వారి మీద ఏదో ఒక రకమైనటువంటి హింస, పర్సిక్యూషన్ జరుగుతూ ఉంది. దాంట్లో అనుమానించాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే గత సంవత్సరం 2024లో 840 పర్సిక్యూషన్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. నిన్న హైదరాబాద్ శివారుల్లో గాస్పెల్ అవుట్రీచ్కి వెళితే వాళ్ళ నానా బూతులు తిట్టి వాళ్ళ మీద దాడి చేసినటువంటి సంఘటన నిన్ననే ఉంది. అయితే వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేదు. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ భయాందోళన మధ్య పైగా ప్రవీణ్ పగడాల గారికి ఏదో ప్రాణహాని ఉందని చెప్పేసి అనుమానిస్తూ కొందరు హెచ్చరికలు చేసినటువంటి సందర్భంగా అక్కడ గుమిగూడినటువంటి అనేక మంది ఆయన ఫాలోవర్స్ అనవండి, లేదా అభిమానులు అనివ్వండి, లేకపోతే ఇంకో రకమైనటువంటి అంటే ఇలాంటి అనుమానాలను రేకెత్తించి సందేహాన్ని కలగజేసేటటువంటి మనుషులనివ్వండి, మనం ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు అన్ని రకాల ఆ గుంపులో ఉండుంటారు. అందరూ కలిసి చేసి ఇది యాక్సిడెంట్ అవ్వటానికి వీలు లేదు, యాక్సిడెంట్ కాదు, ఇక్కడ హత్యే అని చెప్పేసి ఎవరో మొదట్లో స్టార్ట్ చేస్తే దాన్నే పట్టుకుని అందరూ జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా అనుమానించి ఉండవచ్చు, దాంట్లో డౌట్ లేదు. అయితే కొంతమంది ఇదే పనిగా వాళ్ళేదో చూసినట్టుగా, హాలీవుడ్ సినిమాల్లో కనుక చూసినట్లుగా ఒక పెద్ద చిత్రీకరణ చేసి, వీడియోలు చేసి, ఒక పెద్ద ఇదంతా అల్లి యూట్యూబుల్లోనూ లేకపోతే ఈ సోషల్ మీడియా మాధ్యమంలోనూ చాలా వరకు వాళ్ళు చేసినటువంటి ప్రచారం చాలా చింతనీయమైంది. అది ఎవరైనా సరే, క్రైస్తవులైనా అయి ఉండొచ్చు, హిందువులైనా అయి ఉండవచ్చు, ఇంకొక జాతి వారైనా అయి ఉండొచ్చు, ఆధారరహితమైనటువంటి ఆరోపణలు చేస్తూ, వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ, లేకపోతే కొన్ని సంఘాల మీదనో లేకపోతే కొన్ని మతాల మీదనో ఆ రకమైన ఆరోపణలు ఎలాంటి ఆధారాలు లేకుండా చేయటం అనేది తప్పకుండా మనం దాన్ని ఖండించాల్సిందే. నేను మాత్రం ఖండిస్తూ ఉన్నాను. దీంట్లో చాలామంది క్రైస్తవులు బాధ్యత రహితంగా కొంతమంది యూట్యూబర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా బాధ్యత రహితంగా ప్రతిక్రియను వ్యక్తం చేశారు. దాన్ని కూడా ఖండించాల్సిందే. అలాగే
అదేదో మీరు అంటే ఒక టీవీ వాళ్ళు లేకపోతే మీరే ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఆ వైన్ షాపులో వైన్ కొన్నారన్నటువంటి ఆ వీడియోని బయట పెట్టగానే ఇదేదో క్రైస్తవులందరూ కూడా దేశద్రోహులు, వాళ్ళేదో తీవ్రవాదులు, అది చేశారు ఇది చేశారని చెప్పేసి కొంతమంది వీడియోలు చేసి మన హిందూ సహోదరులు చేయటం కూడా ఒక విధంగా ఇటుపక్క అనవసరమైన సందేహాలను ఉత్పన్నం చేయడానికి దోహదం చేసింది అనుకోవటానికి కూడా ఆస్కారం ఉంది. ఏది ఏమైనా మనం చెప్పాల్సింది ఏంటంటే పోలీసు వారు ఇప్పుడు కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. దాంట్లో ఇంకా ఏదన్నా మిస్సింగ్ లింక్స్ ఉంటే దాన్ని కూడా కంప్లీట్ చేసి వాళ్ళ యొక్క ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేస్తారు. కోర్టులో ఫైల్ చేసినప్పుడు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మనం లాయర్లను పెట్టుకొని దాన్ని ఖండించవచ్చు. ఏదైనా కానీ సహేతుకంగా లీగల్గా వెళ్ళాలి తప్పితే అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఆధారాలు లేని ఆరోపణలు, అది కూడా వ్యక్తిగతంగానో సంఘాల మీదనో లేకపోతే ఒక మతం మీదనో చేయటం అనేది. అవును, మీరు మొదటి నుంచి అదే విషయం చెప్తూ ఉన్నారు. అవును, అదే చెప్తూ ఉన్నాను. రెండవది, ఈ కొంతమంది పేర్లు ఇప్పుడు కళ్యాణ్ గారు తీశారు. వాళ్ళు కూడా చేసింది కూడా మేము సమర్థించడం లేదు. అయితే నేను ప్రత్యేకంగా ఈ మీటింగ్లో రాత్రి అనిల్ గారు కూడా నాతో చర్చించినప్పుడు చెప్పాల్సింది ఎందుకంటే కొన్ని సంఘటనలు ఎందుకో అనుమానాలకు దారి తీసేలాగా మనమే ప్రవర్తిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ పోలీసు వారు ఇంత డిలే చేయటానికి వాళ్ళు చెప్పారు. నేను మాట్లాడాను పోలీస్ అధికారులతో కూడా. వాళ్ళు ఏమన్నారంటే మేము చాలా ఎగ్జామినేషన్స్ క్లియర్గా ఉండటానికి బియాండ్ డౌట్ చేసుకోవడానికి పంపించాము అని చెప్పారు. అది విషయం నేను చాలామందికి చెప్పాను. ఎందుకంటే పోలీసు వారికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి. ఎందుకంటే రెండు వైపుల నుంచి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే వారికి సమయం ఇవ్వాలి అని. అయితే ఈ మధ్య అజయ్ బాబు గారు తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే అజయ్ బాబు చేసింది తప్పు కాదు అని ఎవరు అంటలేదు, మేము అంటలేదు. ఆయన చేసింది నేను సమర్థించను. కొంతమంది పెద్దలు, క్రైస్తవ పెద్దలు కూడా ఎవరు కూడా సమర్థించరు దాన్ని. అజయ్ బాబు కానీ ఇంకోళ్ళు కానీ అంటే ఐఎమ్ జస్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక ఎమోషనల్గా ఏది పడితే అది ఆరోపణలు చేసి మాట్లాడటం అనేది ఒక నిజమైనటువంటి క్రైస్తవునిగా లేకపోతే క్రైస్తవ సేవకునిగా చేయవలసిన పని కాదు. అది మేము తప్పకుండా ఒప్పుకుంటాం. అయితే నేను ఇంకొక విషయాన్ని కూడా ఈ మీ టీవీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది. ఎందుకంటే ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి తీరు, తీసుకొని వచ్చి ఎవరి ఇంట్లో కూడా చెప్పకుండా అర్ధరాత్రి పూట అంటే రాత్రి పూట తీసుకోవటం, హైదరాబాద్ నుంచి పోలీసులు వెళ్ళి ఆ తర్వాత ఆయనకు బెయిల్ రాయకుండా 5-6 కేసులు బుక్ చేసి అతని మీద పెట్టడం. సో ఇదంతా చూస్తూ ఉంటే ఇది ఏం జరుగుతుంది అసలు? ఈ కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేసినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మానవ హక్కులు లేదా ప్రాథమిక హక్కులు వీటన్నిటికీ ఈ రకంగా పోలీసు వాళ్లే భంగం చేయవచ్చా? సుప్రీంకోర్టు డైరెక్షన్స్ క్లియర్గా ఉన్నాయి ఎలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకూడదని. అంటే ఆ సమయంలో సమాజంలో కొన్ని అశాంతిని కలగజేసే విధంగా, అంటే బాధ్యత కలిగిన స్థానంలో ఉండి అక్కడ వాస్తవాలేంటో తెలుసుకోగలిగి ఇన్వెస్టిగేషన్ మీద, చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి మనుషులు కూడా ఆ లైన్ దాటి ప్రవర్తించేటప్పుడు మిగిలిన వాళ్ళు భావోద్వేగంలో వేరే వ్యాఖ్యలో వేరే యాక్షన్స్కో పాల్పడే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి నోటీసులు పంపించడం కరెక్ట్ కాదంటారా? కరెక్టే కదా, దాన్ని నేను ఖండించట్లేదు. నేను అజయ్ బాబుని అరెస్ట్ చేసినటువంటి అంటే అజయ్ బాబు అరెస్ట్ కారణం ఏంటంటే వేరే, మళ్ళీ అజయ్ బాబు అరెస్ట్ కారణం జోసెఫ్ అనే వ్యక్తి, ఆయన క్యాథలిక్ అని చెబుతున్నారు. ఆయన యేసుప్రభు విగ్రహాన్ని, మేరీమాత విగ్రహాన్ని పగలగొడతాను అని అన్నాడు కాబట్టి నేను కంప్లైంట్ చేశాను అంటున్నాడు. సో